హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మ. పాకిస్తాన్ అండ్ ఇరాన్ కామ్ ఆఫ్టర్ స్టార్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మరి డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, బ్యాక్గ్రౌండ్ నుంచి పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరి కోసం ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్తో మనం ముందుకు రాబోతున్నాం. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, one can clearly guess this particular article is talking about the relations between ఇరాన్ అండ్ పాకిస్తాన్. ఇరాన్ మరియు పాకిస్తాన్ సంబంధాల గురించి ఈ ఆర్టికల్ మాట్లాడబోతుంది. ఈ ఆర్టికల్ ఏదో చెప్పబోతుంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. బట్ డూ యూ రియలీ థింక్ దిస్ పర్టికులర్ టాపిక్, ఇరాన్ పాకిస్తాన్ రిలేషన్స్, వాజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ అవర్ సిలబస్ షీట్? యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ షీట్లో ఇది చదవమనుందా? చెక్ చేస్తే ఉండదు. బట్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ టాపిక్? ఎందుకంటే India as a sovereign nation shares very important relationship with both these nations. ఇరాన్తో మనం హిస్టారికల్గా చాలా క్లోజ్ టైస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. అండ్ వెరస్ పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ రైవల్స్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇరాన్ ఈజ్ అ ఫ్రెండ్, పాకిస్తాన్ ఈజ్ అన్ ఎనిమీ. వెన్ అవర్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ కొలాబరేషన్, ఆర్ ఎంగేజ్మెంట్ విత్ అవర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్ మనకేమవుతాడు తర్వాత? బెస్ట్ ఫ్రెండ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ఇండియా మరియు ఇరాన్ మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కన్సాలిడేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, అది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా క్లోజ్ రిలేషన్స్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్ మీ పుట్ యూ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ అ ఫ్రెండ్ నేమ్డ్ ఎక్స్, యూ హ్యావ్ అన్ ఎనిమీ నేమ్డ్ వై. అండ్ లెట్స్ టేక్ ఇట్ దిస్ వే, బోత్ ఎక్స్ అండ్ వై షేర్స్ న్యూట్రల్ రిలేషన్షిప్. అంటే మీతో ఎక్స్ కున్న ఫ్రెండ్షిప్ కానీ, వై కున్న ఎనిమిటీ కానీ, వాళ్ళ మధ్య సంబంధంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు అనుకోండి అంతవరకు. బట్ సడన్లీ ఎక్స్ కి వైకి గొడవ అనేటటువంటిది జరిగితే, ఎక్స్ అనేటటువంటి దిస్ పర్టికులర్ ఫ్రెండ్ నీకు ఏమైపోతాడు? బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ షేర్డ్ ఇంట్రెస్ట్, బికాస్ ఆఫ్ ఏ షేర్డ్ ఎనిమీ నేమ్ వై. సో ఇండియా మరియు ఇరాన్ రిలేషన్ సంబంధించి ఇది ఎంత సిగ్నిఫికెంట్ డెవలప్మెంటో, రీసెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ అంతే ఇంపార్టెంట్ థ్రెట్ కూడా. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే యెమెన్ కాన్ఫ్లిక్ట్ కానీ, సిరియన్ కాన్ఫ్లిక్ట్ కానీ, వాట్ నాట్. వీ హ్యావ్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా చైనాతో మనకి చాలా సమస్యలు అనేటటువంటి ఉన్నాయి. మనకి ట్రెడిషనల్గా ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం దూరం చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఇన్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో చైనీస్ అసెర్షన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, చైనా యొక్క హోల్డ్ తను పెంచుకోవాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచిస్తుందో, అదర్ ప్లేయర్స్ హు ఆర్ క్లైమింగ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ చైనా సీ, ఆ ప్రాబ్లం కూడా ఉంది. మరి ఈ ప్రాబ్లమ్స్తో ఈ సమస్య కూడా తోడైతే ఇండియాస్ నైబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో ప్రాబ్లమ్స్ అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. సో ద లార్జర్ పిక్చర్ మనం గమనిస్తే, దీస్ ఇష్యూస్, దీస్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వోంట్ డూ ఎనీ గుడ్ ఫర్ ఇండియా. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య రీసెంట్గా టెన్షన్స్ ఎందుకు ఇంటెన్సిఫై అయినాయి, వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ నెక్స్ట్, ఇంపార్టెంట్ పవర్ డైనమిక్స్ ఇన్ బెలూచ్ రీజన్ ఆఫ్ బోత్ ఇరాన్ అండ్ పాకిస్తాన్, దాని గురించి మనం మాట్లాడాలి. అండ్ వీ ఆల్సో నీడ్ టు డిస్కస్ ద కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ ఇరాన్ పాకిస్తాన్ రిలేషన్స్. అండ్ వీ ఆల్సో నీడ్ టు డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియా, భారతదేశం మీద అండ్ ఆల్ ఓవర్ ద ప్రెజెంట్ జియో పాలిటిక్స్ మీద, ప్రపంచ రాజకీయాల మీద
ఈ కాన్ఫ్లిక్ట్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. లీవ్ ఎవ్రీథింగ్ అసైడ్, పుస్తకాలు పెన్లు పక్కన పెట్టేయండి. స్టే విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 40 to 50 minutes. Trust me, I will help you understand a few articles from the Hindu newspaper today in a most beautiful way. So now, what was happening? What exactly was the backstory? January 16, 2024, Iranian military forces attacked a town in Balochistan province of Pakistan. Air strikes and దాంతో పాటు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, దట్ ఈస్ డ్రోన్స్తో డిఫరెంట్ అటాక్స్తో విరుచుకుపడ్డం అనేటువంటిది జరిగింది ఇరాన్. అండ్ ఇన్ రిటాలియేషన్ పాకిస్తాన్ క్విక్లీ కండెమ్ దీస్ అటాక్స్. ఈ అటాక్స్ని ఖండించడం అనేటటువంటిది జరిగింది. పాకిస్తాన్ సోవరినిటీని ఇరాన్ బ్రీచ్ చేస్తుందని చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇరాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎన్వాయిస్ని కానీ డిప్లొమాట్స్ని కానీ పాకిస్తాన్ రీకాల్ చేయడం అనేది జరిగింది, తిరిగి పంపించమని కోరింది. అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరానియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్పెల్ చేయడం అనేటువంటి జరిగింది, ఇరాన్కి తిరిగి పంపించడం అనేటువంటి జరిగింది. బట్ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దీస్ అటాక్స్? వాట్ ఇరాన్ సెడ్, మేము మా యొక్క కంట్రీ సెక్యూరిటీ భద్రత కోసం అండ్ దాంతోపాటుగా మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ అటాక్స్ అనేటటువంటివి చేశామని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంట ఈ సెల్ఫ్ డిఫెన్స్కి లేకపోతే సెక్యూరిటీకి ఇరాన్కి భంగం వాటిల్లడం అనేది జరిగింది. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బెలూచ్ ఐడెంటిటీ అండ్ బెలూచ్ నేషనలిజం. ఈ బెలూచ్ రీజియన్ ఎక్కడ ఉండడం అనేది జరుగుతుందంటే ఇరాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో, బార్డర్కి అటువైపులా బార్డర్కి ఇటువైపులా ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఇన్హాబిట్స్ a unique ethnic community, Islamic ethnic community or ethnic group named Baluchs. Though modern borders అనేటటువంటి నేషనల్ బార్డర్స్ అనేటటువంటివి ఈ ప్రాంతాన్ని విడదీసినప్పటికీ దీస్ పీపుల్ షేర్ కామన్ ఐడెంటిటీ, కామన్ కల్చరల్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్ అనేటటువంటివి వీళ్ళకి ఉండమనేది జరుగుతుంది. అండ్ బోత్ ఇన్ ఇరాన్ ఈ బలూచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ అండ్ మార్జినలైజ్ సెక్షన్స్ యాజ్ వెల్. అంటే చాలా వివక్షకి గురవుతుండడం అనేటటువంటి జరుగుతుంది ఈ బలూచ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో చూస్తే దీస్ బలూచ్ పీపుల్ ఆర్ రిలీజియస్ మైనారిటీస్. వై? దీస్ బలూచ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ సున్నీస్. సున్నీ ఈజ్ అ సెక్ట్ ఇన్ ఇస్లాం, వెరాజ్ ఇరాన్లో మెజారిటీ రిలీజియన్ ఏంటి? షియా సెక్టర్ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. సో షియా మెజారిటేరియన్ పీపుల్గా ఉండడం వల్ల ది సున్నీస్ అయినటువంటి బెలూచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియస్ మైనారిటీస్గా ఉండడం అనేది జరిగింది. వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్కి యాక్సెస్ కానీ ఎకనమికల్ రిసోర్సెస్కి యాక్సెస్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. విపరీతమైనటువంటి మార్జినలైజేషన్కి, వివక్షకి వీళ్ళు ఇరాన్లో గురవుతూ ఉండడం అనేది జరుగుతుంది. వెరస్ పాకిస్తాన్లో వచ్చేటప్పటికి దీస్ బెలూచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎథ్నిక్ మైనారిటీస్. ఎందుకు? దో పాకిస్తాన్ కంప్రైజెస్ ఆఫ్ మెజారిటీ సున్నీ పీపుల్, సున్నీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం ఉండేటప్పటికీ ఈ సున్నీలో కూడా వేరియస్ ఎథ్నిసిటీస్ ఉండమనేటటువంటి జరుగుతుంది. మనకి పాకిస్తాన్లో పష్తోన్స్ ఎక్కువగా కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈవెన్ ఇన్ సున్నీ పాకిస్తాన్ దిస్ బెలూచ్ పీపుల్ హ్యాడ్ టు లివ్ ఆన్ ద మెర్సీ ఆఫ్ దిస్ పష్తోన్స్. మెజారిటీ పష్తోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీగా ఉండడం వల్ల, వీళ్ళు మైనారిటీస్గా ఉండడం వల్ల వీళ్ళు చాలా వివక్షకు గురవుతూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో హిస్టారికల్లీ దేర్ వర్ కాల్స్ ఫర్ ద లిబరలైజేషన్ ఆఫ్ బలూచ్. సో ది ఎంటైర్ బలోచ్ రీజియన్, ఇరాన్లో ఉన్నటువంటి దిస్ పర్టికులర్ రీజియన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి దిస్ పర్టికులర్ రీజియన్, ఇది ఒక గ్రేటర్ బలూచిస్తాన్గా నేషనలైజ్ అవ్వాలంటే కొత్త ప్రాంతంగా ఏర్పాటు అవ్వాలని చెప్పి సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ అనేటటువంటివి నడుస్తూ ఉన్నాయన్నమాట. వేర్పాటువాద ఉద్యమాలు అనేటటువంటివి 1920 నుంచే స్టార్ట్ అవుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ వేరియస్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, బలూచ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ దిస్ బలూచిస్తాన్. బలూచ్ పీపుల్ని లిబరలైజ్ చేయాలి, వాళ్ళకి మార్జినలైజేషన్ అనేది ఉండకూడదు, వాళ్ళ దేశం వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడే వాళ్ళందరికీ యొక్క శ్రేయస్సు సాధ్యపడుతుందని చెప్పి డిఫరెంట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఆ కాజ్ కోసం పనిచేస్తున్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద యాంటై ఇరాన్ సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్ నేమ్డ్ జైష్ అల్ అదిల్, దాని యొక్క బేసిస్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని పంజౌర్ అనే టౌన్లో మేము ఐడెంటిఫై చేశాము. సో అందుకే మేము వాళ్ళ మీద కాల్పులు జరిపాము అని చెప్పి ఇరాన్ అంటుంది. ఎందుకంటే దీస్ పీపుల్ అండర్ ద నేమ్ ఆఫ్ దీస్ బలూచ్ రైట్స్, బలూచ్ పీపుల్కి హక్కులు అనేటటువంటివి కావాలి, దానికోసం ఏదైనా చేస్తామనే పేరుతో ఇరానియన్ గవర్నమెంట్ ఫోర్సెస్ని లేకపోతే పోలీస్ స్టేషన్స్ని వీటన్నింటినీ మట్టుపెట్టడం అనేది జరిగింది. సూసైడ్ బాంబింగ్స్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్కి కూడా వీళ్ళు పాల్పడుతూ ఉండడం అనేటువంటి జరిగింది అనమాట. అర్థమైందా? సో January 16న ఇరాన్ అటాక్ చేస్తే ఒక 2 days తర్వాత January 18న పాకిస్తాన్ రిటాలియేషన్గా ఇరాన్ మీద మిసైల్ స్ట్రైక్స్ చేయడం అనేది జరిగింది. మరి పాకిస్తాన్ దీనికి రీజన్ ఏం చెప్పింది? మేము కూడా సెక్యూరిటీ ఆఫ్ అవర్ నేషన్ని,
సెల్ఫ్ డిఫెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, సో అందుకే అటాక్స్ చేశామని చెప్పి పాకిస్తాన్ తిరిగి తిప్పికొట్టడం అనేది జరిగింది. అదేంటి సార్, ఇరాన్ ఏమో సెక్యూరిటీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఇరాన్ పోలీస్ స్టేషన్ల మీద లేకపోతే ఇరాన్ యొక్క గవర్నమెంట్ అసెట్స్ మీద టార్గెట్ చేస్తున్నటువంటి ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్, ఒక బెలూచ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ యొక్క బేసెస్ పాకిస్తాన్లో ఉన్నాయి కాబట్టి టార్గెట్ చేశారు. ఓకే, మరి పాకిస్తాన్ ఎందుకు సెక్యూరిటీ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటుంది అంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి దిస్ బెలూచ్ రీజియన్ ఏదైతే ఉందో దానిలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ బేసెస్ ఇరాన్లో ఉన్నాయి, లైక్ బెలూచిస్తాన్ లిబరలైజేషన్ ఆర్మీ ఇలాంటివి. వాళ్ళు కూడా మా కంట్రీలో చాలా అటాక్స్కి వీటికి పాల్పడుతున్నారు కదా, సో అందుకే వాళ్ళ బేసెస్ని మేము అటాక్ చేశాము అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. సో దీనితో రెండు దేశాల మధ్య టెన్షన్స్ అనేటటువంటివి తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది, ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది, ఎస్కలేట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఎస్కలేషన్ ఎంత క్విక్గా జరిగిందో డీఎస్కలేషన్ కూడా అంతే క్విక్గా జరగడం అనేటటువంటి జరిగింది, బికాస్ దెర్ వాజ్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ నేమ్ చైనా వెంటనే క్విక్గా ఇరాన్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో హట్ అయితే మనకు ప్రమాదం, ఎందుకంటే ఇట్ మే అకామిడేట్ ఇండియాస్ పొజిషన్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. ఇరాన్కి ఇండియా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, అది చైనా యొక్క స్ట్రాటజీకి ఎగ్నెస్ట్ కాబట్టి. సో చైనా ఏం చేసింది, లేదు మీకు మంచి టెన్షన్స్ అనేటటువంటి ఎస్కలేట్ అవ్వకూడదు, మీ రెండు దేశాల మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో పునరుద్ధరేటట్టు జరగాలి అని చైనా అడ్వైజ్ చేసింది. సో అందుకే వెంటనే మనకి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎక్కడికి పాకిస్తాన్కి రావడం అనేది జరిగింది, రెండు దేశాలు కలిపి మాట్లాడుకున్నాయి, మళ్ళీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా ముందుకు తీసుకెళ్తాం, ఫ్రెండ్ రిలేషన్స్ కార్డియల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్షూర్ చేస్తామని చెప్పి రెండు దేశాలు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడం అనేది జరిగిందన్నమాట. ఇది ద బ్యాక్ స్టోరీ అండ్ ద బ్యాక్ డ్రాప్. సో ఈ కాంటెక్స్లో మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, ఇప్పటి వరకు నేను టూకీగా చెప్పిన ప్రతిదాన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. వేరియస్ మిలిటెంట్ గ్రూప్స్ కానీ, ద బెలూచ్ డైనమిక్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ కానీ, లేకపోతే ఆల్ దీస్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, వీటన్నిటి గురించి మనం కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోవాలి. సో అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా డీటెయిల్గా మాట్లాడదాం, వినండి. సో ఫస్ట్ అప్ లెట్ us look at the context of this particular article. On 16 January 2024 జనవరి 16వ తారీఖున ఇరాన్ అనేటటువంటిది పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ని టార్గెట్ చేస్తూ మిసైల్స్తో అటాక్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఈ అటాక్స్లో భాగంగా ఇద్దరు చనిపోవడం అనేది కూడా జరిగింది. అంతకుముందే ఇరాన్ ఇరాక్ మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడింది అండ్ సిరియా మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్ పాల్పడడం అనేది జరిగింది. ఇరాక్ అండ్ సిరియా మీద ఎందుకు అటాక్ చేసిందంటే సింపుల్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, లాస్ట్ ఇయర్ October 7th ఏ ప్రో ప్యాలెస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ నేమ్డ్ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడికి దిగడం అనేటువంటిది జరిగింది. సో ఈ దాడికి ప్రతిఘటిస్తూ ఈ దాడికి ఏదైతే ఉందో దాన్ని రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద విరుచుకుపడడం అనేది జరిగింది. 20,000 మందికి పైగా ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది శరణార్థులుగా రెఫ్యూజీస్గా వేరే ప్రాంతాలకు పారిపోవాల్సి రావడం అనేది జరిగింది. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ మీద కానీ, కాలేజెస్ మీద కానీ అటాక్స్ జరగడం అనేటువంటిది జరిగింది. ఎన్నో మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా అక్కడ చాలా జరగడం అనేటువంటిది జరుగుతుంది, ఇది వేరే విషయం. అయితే దిస్ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంపాక్ట్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అదర్ కాన్ఫ్లిక్ట్స్ మీద కూడా పడడం అనేది జరిగింది. యమన్లో హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ సింపథైజర్స్ ఆఫ్ దీస్ హమాస్ అండ్ పాలస్తీనియన్స్, ఇజ్రాయిల్ హమాస్ మీద పాలస్తీనియన్ల మీద అటాక్స్ చేస్తుంది కాబట్టి యమన్లో ఉన్నటువంటి షియైట్ ఇస్లామిక్ గ్రూప్ దట్ ఈస్ హౌదీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇజ్రాయిల్ యొక్క షిప్స్ కానీ యమనీస్ కోస్ట్ దగ్గరలో వెళ్తున్నటువంటి రెడ్ సీ నుంచి పాస్ అవుతున్నటువంటి షిప్స్ కానీ ఇజ్రాయిల్ యొక్క ఎలైస్ లైక్ యుఎస్ అండ్ అదర్ ఎలైస్ ఏవైతే ఉంటాయో యూరోపియన్ ఎలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క షిప్స్ మీద వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్ అనేటటువంటి వేయడం మొదలుపెట్టారు. మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను, దీస్ హౌదీస్ ఆర్ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ షియైట్ ఇస్లామిక్ పవర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. అండ్ దీస్ హౌదీస్ కూడా షియైట్ ఇస్లామిక్ పవర్, షియైట్ ఇస్లామిక్ గ్రూప్. సో ఇరాన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ హౌదీస్ని ఎప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారో, ఆర్మ్స్, ఎమ్యునిషన్ వీటన్నిటిని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అయితే ఈ హౌదీస్ ఎప్పుడైతే షిప్స్ మీద కానీ వీటన్నిటి మీద అటాక్ చేస్తూ ఉన్నారో దానికి రిటాలియేషన్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూకే వీటి యొక్క నావీస్ ఏం చేసినాయి, రెడ్ సీలో వాళ్ళ యొక్క నావల్ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. హౌదీస్ యొక్క బేసెస్ మీద వీళ్ళు అటాక్స్ చేయడం అనేటువంటిది మొదలు పెట్టారన్నమాట. సో సిన్స్ దిస్ వెస్టర్న్ అలైస్ ఆర్ అటాకింగ్ ఆన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్సీ ఆఫ్ ఇరాన్. ప్రాక్సీ అంటే డూప్లికేట్, ఇరాన్ స్థానంలో పనిచేసే, ఇరాన్ చెప్పు జాతంలో పనిచేసేటటువంటిది అన్నట్టుగా. హౌదీస్ ఎవరైతే ఉంటారో, ఈ హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద వెస్టర్న్ అలైస్ అటాక్ చేస్తున్నారు కదా.
సో అందుకే ఇరాన్ ఏం చేస్తుంది, పక్కలో ఉన్నటువంటి ఇరాక్లో కానీ లేకపోతే సిరియాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే వెస్టర్న్ ఎలైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేస్తుంది. అఫ్ కోర్స్ డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇదవ్వదు కాబట్టి దానికి ఇరాన్ రీజన్ ఏం చెప్తుంది, దే ఆర్ స్పైయింగ్, నో మా ఇరాన్ మీద వాళ్ళు స్పై చేస్తూ ఉన్నారు, సో అలాంటి స్పైయింగ్ యాక్టివిటీస్ మేము ఐడెంటిఫై చేసాము, సో అందుకోసం అని చెప్పి మేము వాళ్ళ మీద అటాక్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ ప్రకటించడం అనేది జరిగింది. సో అందుకు ఇరాక్ అండ్ సిరియాల్లో ఉన్నటువంటి యుఎస్ బేసెస్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అనమాట. సో దాని తర్వాత వెనువెంటనే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్కి ఇరాన్ పాల్పడడం అనేటువంటి జరిగింది. అండ్ సబ్సిక్వెంట్లీ ద నెక్స్ట్ డే 17 January పాకిస్తాన్ ఈ అటాక్స్ని కండెమ్ చేయడం అనేది జరిగింది, ఖండించడం అనేది జరిగింది. అండ్ ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ప్రొవోక్డ్ అని చెప్పడం అనేది జరిగింది. మేమే రచ్చగొట్టలేదు, మమ్మల్ని ప్రొవోకేట్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ బ్రీచ్ ఆఫ్ అవర్ సావరెనిటీ, మా సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేస్తూ మా యొక్క టెరిటరీస్ మీద అటాక్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ వెనువెంటనే ఏం చేసింది, ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ అంబాసిడర్స్ని వెనక్కి పంపించడం అనేటువంటిది జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరాన్ అంబాసిడర్ అండ్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి పంపించడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఆల్ హై లెవెల్ బైలేటరల్ విజిట్స్ ఏవైతే ఉంటారో రెండు దేశాల మధ్య షెడ్యూల్ అయినటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కానీ లేకపోతే మీటింగ్స్ ఏవైతే ఉంటాయో చర్చలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి ఉన్నట్టుండి క్యాన్సిల్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ద వెరీ నెక్స్ట్ డే January 18 పాకిస్తాన్ ఏం చేసింది అంటే సమ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మేము అటాక్ చేస్తున్నాము అని చెప్పి ఇరాన్లో ఉన్నటువంటి సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అటాక్స్లో 9 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేటువంటి జరిగింది. పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే ఇరాన్ ఒక క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఇరాన్ని మేము ఎంతో రెస్పెక్ట్ చేస్తాము అండ్ ఇరానియన్ పీపుల్ అంటే మాకు చాలా ఇష్టం అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. వెంటనే ఎస్కలేట్ అయింది ఇష్యూ, డిఎస్కలేషన్కి మెజర్స్ అనేటటువంటివి స్టార్ట్ అయినాయి అనమాట. January 19 రెండు దేశాల మధ్య నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో అది వెంటనే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇద్దరి యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్, ఇరాన్ ఏం చెప్పింది, మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, మాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము అటాక్స్ చేసామని చెప్పింది. పాకిస్తాన్ కూడా మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే చేసామని చెప్పి అటాక్స్ చేయడం అనేది జరిగింది రిటాలియేషన్గా. సో రెండు దేశాల మధ్య సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేసుకునేందుకు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ రీజనల్ పీస్, ఎందుకంటే ఆ ప్రాంతంలో పీస్ అండ్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ అవ్వడం చాలా ఇష్టం. దట్ ఈస్ వెరీ వాలటైల్ రీజన్. ఒక ప్రాంతంలో ఏవైనా అటాక్స్ జరిగితే అవి ఏమవుతాయి, దే విల్ స్నోబాల్ ఇంటూ లార్జర్ కాన్ఫ్లిక్ట్స్, దే విల్ ఇంటెన్సిఫై, మెటామార్ఫసైజ్ ఇంటూ లార్జర్ కాన్ఫ్లిక్ట్స్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ మిలిటెంట్ గ్రూప్స్. చాలా ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్ అనేటువంటి అక్కడ స్టేషన్ అయి ఉండడం వల్ల చాలా వైలెన్స్కి దారితీయడం అనేటువంటి జరుగుతుంది. అందుకే రీజనల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఎన్ష్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇరాన్ ఈజ్ ఎ నైబర్లీ అండ్ బ్రదర్లీ ముస్లిం కంట్రీ అని పాకిస్తాన్ చెప్పడం అనేది జరిగింది. January 22 రెండు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఒక జాయింట్ స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేశారు. అండ్ దే ఆల్సో అగ్రీడ్ ఆన్ ద రిటర్న్ ఆఫ్ అంబాసిడర్స్. ఎవరైతే అంబాసిడర్ని పంపించేశారో, ఎవరైతే అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేయమన్నారు. వాళ్ళు మళ్ళీ మేము ఇరు దేశాలకి పంపించుకుంటామని చెప్పడం అనేది జరిగింది. January 26 అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్ డిప్లొమాట్స్ ఇరాన్కి చేరుకున్నారు, ఇరాన్ డిప్లొమాట్స్ పాకిస్తాన్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది. యాజ్ యూజువల్గా ఎంబసీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో కొనసాగుతూ ఉండడం అనేది జరిగింది. January 28 ఇరాన్ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్కి రావడం అనేది జరిగింది. ఎందుకంటే రెండు దేశాల యొక్క ఎకనమిక్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేసేందుకు. చూసారా ఎస్కలేషన్ ఎంత ఫాస్ట్గా జరిగిందో, డిఎస్కలేషన్ కూడా అంతే ఫాస్ట్గా జరగడం అనేది జరిగింది, అంతకంటే ఫాస్ట్గా జరగడం అనేది జరిగింది. అండ్ మెనీ పీపుల్ క్లైమ్ దట్ ద రీజన్ బిహైండ్ దిస్ క్విక్ డిఎస్కలేషన్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ నేమ్ చైనా. చైనానే అకామిడేట్ చేయడం అనేటువంటి జరిగింది డిఎస్కలేషన్ ఏదైతే ఉందో జరిగేటట్టు. ఎందుకంటే చైనా నెవర్ వాంటెడ్ టు అకామిడేట్ ఇండియా ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్. పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే ఇండియా ఇరాన్కి దగ్గరయ్యే అవకాశాలను పూర్తిగా రూపుమాపాలని చెప్పి చైనా అనుకోవడం అనేటువంటి జరుగుతుంది, రైట్? సో చైనా వాంట్స్ టు రిప్లేస్ ఇండియా ఇన్ ఇరాన్. ఇరాన్ మనకి హిస్టారికల్లీ ట్రెడిషనల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలై, మనకి చాలా మంచి స్నేహం ఉంది మనకి ఇరాన్కి. సో ఏం చేద్దాం అనుకుంటుంది, ఇరాన్కి ఇండియాని దూరం చేసి ఆ ప్లేస్లో చైనా వద్దామని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే ఇండియాస్ నైబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ ఏదైతే ఉంటుందో దానిలో హోల్డ్ సంపాదించడం చైనాకు చాలా ఇంపార్టెంట్. చైనాకు ఉన్నటువంటి రీజనల్ కౌంటర్ పార్ట్ ఎవరు అంటే ఓన్లీ ఇండియా కాబట్టి. సో ఇండియాని ట్యాకిల్ చేయడం, ఇండియాని కంట్రోల్ చేయడం చైనాకి అవసరం కాబట్టి. అర్థమైందా? బట్ ఇట్ ఈస్ ఎ డిస్టెంట్ రియాలిటీ. ఎందుకంటే ఇండియా కూడా చాలా ఎంగేజ్మెంట్స్తో ముందుకెళ్తుంది, కొలాబరేషన్స్తో ముందుకెళ్తుంది. చైనీస్ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇండియా కూడా చాలా సాయశక్తిలా ప్రయత్నిస్తుంది.
ఓకేనా? సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఎందుకు ఈ ఒకరినొకరు అటాక్ చేసుకున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ద సో కాల్డ్ బలూచ్ డైనమిక్స్, వాటి గురించి మాట్లాడదామా? వినండి. సో నౌ లెట్ us look at ఇరాన్, పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్ డైనమిక్స్. సో ఫస్ట్ దిస్ బలూచ్ హోమ్ల్యాండ్ అనేటటువంటిది ఎక్కడుంది? ఇరాన్ మరియు పాకిస్తాన్ బార్డర్ మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ బార్డర్ని గోల్డ్ స్మిత్ లైన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. బార్డర్కి ఇరువైపులా ఇక్కడ మీకు డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రీజన్ ఆఫ్ బలూచ్ హోమ్ల్యాండ్గా చెప్తాం. అండ్ దిస్ పర్టికులర్ రీజన్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై 9 million ప్లస్ పీపుల్ అలాంగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బార్డర్. బార్డర్కి ఇరువైపులా సుమారు 1 కోటి మంది బలూచ్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు. అండ్ దిస్ బలూచ్ ఇస్ అన్ ఎథనిక్ గ్రూప్. ది షేర్ కామన్ కల్చరల్, ఎథనిక్, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఓవర్ ద టైమ్ బోత్ ఇన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ దే ఆర్ యాక్చువల్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీగా చెప్పొచ్చు. చాలా వివక్ష అనేటువంటిది వీళ్ళు చూడడం అనేది జరుగుతుంది. చాలా ఫిర్యాదులతో ఆ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్లో వీళ్ళు ఎథ్నిక్ మైనారిటీ, నేను ఆల్రెడీ చెప్పాను ఎథ్నిక్ మైనారిటీ, ఎందుకంటే పాకిస్తాన్లో పెష్తోన్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. వెరాస్ దిస్ బలూచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీగా చెప్పొచ్చు. దో బోత్ ఆర్ సున్నీస్. పాకిస్తాన్ సున్నీ మెజారిటీ కంట్రీ అయినప్పటికీ, దో దిస్ బలూచ్ పీపుల్ సున్నీ సెక్ట్కే చెందినటువంటి పీపుల్ అయినప్పటికీ ఎథ్నిసిటీస్ డిఫరెన్స్ వల్ల వీళ్ళు మైనారిటీగా కన్సిడర్ చేయబడుతున్నారు, మార్జినలైజ్డ్గా చూడబడుతున్నారు. వెరాస్ ఇరాన్కి వచ్చేటప్పటికి ఇరాన్లో వీళ్ళు రిలీజియస్ మైనారిటీ. ఇరాన్ అనేటటువంటిది షియైట్ పవర్ కాబట్టి, షియా ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు మెజారిటీ కనిపిస్తారు కాబట్టి, వీళ్ళు సున్నీస్ కాబట్టి, ఎవరు బలూచ్ పీపుల్ సున్నీస్ కాబట్టి వీళ్ళు మైనారిటీగా ట్రీట్ చేయబడడం అనేది జరుగుతుంది, మార్జినలైజేషన్ గురి కాబట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఎకనమిక్ డిస్పారిటీస్ కూడా చాలా ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎకనమిక్ పవర్తో పోలిస్తే వీళ్ళు ఎకనమికల్లీ వెరీ ఇన్ఫీరియర్గా ఉండడం అనేటువంటిది జరిగింది. దో ద బెలూచ్ హోమ్ల్యాండ్, ఇది ఏదైతే ద రీజియన్ నేను ఇక్కడ మార్క్ చేశాను బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి రీజియన్, అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా వరకు బెలూచ్ పీపుల్ అండర్ ద పవర్టీలోనే బతకాల్సిన పరిస్థితి, పేదరికం ఏదైతే ఉందో దానిలో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ని ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అండ్ మెజారిటేరియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పీడక వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, వీళ్ళు పేదరికంలోకి మగ్గిపోతూ ఉన్నారన్నమాట. దో ఈ రీజియన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ చైనీస్ అంబిషియస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, చైనాస్ జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ గ్వాదార్ పోర్ట్ వరకు కొనసాగుతుంది అనమాట. ఇది కూడా ఇలా వస్తుంది అనమాట ఈ కారిడార్. బట్ కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఈ రీజియన్లో జరుగుతున్నప్పటికీ దీని ఫ్రూట్స్ అనేటటువంటివి బెలూచిస్తాన్ పీపుల్ అనిపిస్తున్నారా? అనిపించట్లేదు. వీళ్ళు చాలా పేదరికంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేనటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పాలవడం అనేది జరుగుతుంది. వెరస్ ఇండియా ఈజ్ డెవలపింగ్ ఏ పోర్ట్ నేమ్ చబహార్ ఇన్ ఇరాన్. ఇరాన్లో జబహార్ పోర్ట్ అనేటువంటిది మనం నిర్మిస్తున్నాం. ఇరాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం. బట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ద లోకల్ బెలూచ్ పీపుల్కి ఉపయోగపడుతున్నాయా అంటే ఉపయోగపడట్లా. ఇరానియన్ గవర్నమెంట్, ఇరాన్లో ఉన్నటువంటి మెజారిటీ షియైట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అండ్ హిస్టారికల్లీ వీళ్ళు నేషనలిస్ట్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. గ్రేటర్ బెలూచిస్తాన్ అనే ఒక నేషనల్ స్టేట్, ఒక కొత్త దేశం ఏర్పడాలి, బెలూచ్ హోమ్ల్యాండ్ అంతా కలిపి అని చెప్పి వీళ్ళు చాలా ఉద్యమాలతో ముందుకు రావడం అనేది జరిగింది. చాలా ఇన్సర్జెంట్ యాక్టివిటీస్తో ముందుకు రావడం అనేది జరిగింది. సినానిమస్ దీస్ గ్రేటర్ బలూచిస్తాన్ డిమాండ్స్ ఆర్ సినానిమస్ విత్ ఇండియాస్ ఖలిస్తాన్ డిమాండ్. ఇండియాలో పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో, అండ్ దాంతోపాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రీజియన్, సిక్ మెజారిటేరియన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతాలన్నీ ఖలిస్తాన్ అనే ఒక కొత్త కంట్రీగా ఏర్పడాలని చెప్పి సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగిందనమాట. 1990 తర్వాత దిస్ పర్టిక్యులర్ ఖలిస్తాన్ డిమాండ్స్ అనేటటువంటివి ఇండియాలో చాలా డైల్యూట్ అయినప్పటికీ, బట్ కెనడా లాంటి దేశాల్లో ఇంకా తీవ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. యూకేలో కూడా సిక్కులు ఎవరైతే ఉన్నారో ఖలిస్తాన్ డిమాండ్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అది ఇండియా కెనడా మధ్య లాస్ట్ ఇయర్ చాలా కాన్ఫ్లిక్ట్కి, చాలా ప్రాబ్లమ్స్కి దారితీయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ మనకి నాగాలిం అనే కాన్సెప్ట్ కూడా మీకు తెలుసని అనుకుంటున్నాను. దిస్ ఆల్సో ఏ సెపరేటిస్ట్ డిమాండ్. మనకి ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో నాగాలాండ్ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటటువంటి నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాగా ట్రైబల్ గ్రూప్. సో దీస్ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో నాగా కాన్సన్ట్రేటెడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, బోత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ మయన్మార్, అక్కడ ఉండేటటువంటి పీపుల్ అందరూ కలిపి ఏమంటున్నారు, మా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మా ప్రాంతాలన్నీ సపరేట్ దేశంగా ప్రకటించాలి, కొత్త నేషన్ నాగాలిం అనే ఒక కొత్త నేషన్ అనేటటువంటిది ఏర్పడాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ అక్కడ పాల్పడడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా దిస్ బలూచ్ పీపుల్ కూడా గ్రేటర్ బలూచిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడాలని చెప్పి సెపరేటిస్ట్ డిమాండ్స్తో వేర్పాటువాద వాదనలు ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అండ్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్స్ ఇన్సర్జెన్సీకి కూడా పాల్పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, బలూచ్ అనే రీజియన్ ఏదైతే ఉందో సెపరేట్ దేశంగా ఏర్పడాలని చెప్పి వీళ్ళ వాదన. వెరాజ్ ఇరాన్లో ఇన్సర్జెంట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే జైష్ అల్ అదిల్ అలాంటి కొన్ని యాంటీ ఇరాన్ సెపరేటిస్ట్ గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్, వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్లో బేసిస్ ఉన్నాయి. బట్ కానీ ఏం చేస్తారు, క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్కి పాల్పడి ఇరాన్కి వచ్చి ఇరాన్లో బాంబింగ్స్ కానీ అటాక్స్ కానీ వీటన్నిటికీ వాళ్ళు పాల్పడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దిస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బెలూచ్ హోమ్లాండ్ డిమాండ్. సో మరి ఇప్పుడు ఏం చేద్దామంటే రీసెంట్గా అటాక్స్ ఎవరెవరి మీద జరిగినాయి, ఇరాన్ ఎవరి మీద చేసింది, పాకిస్తాన్ ఎవరి మీద చేసిందో చూద్దాం. ఇరాన్ ఎవరి మీద చేసిందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జైష్ అల్ అదిల్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని మీద చేయడం అనేది జరిగింది, దాని యొక్క బేసిస్ మీద చేయడం అనేది జరిగింది. జైష్ అల్ అదిల్ అంటే అర్థం ఏంటి అంటే ఆర్మీ ఆఫ్ జస్టిస్ అని చెప్తామన్నమాట. ఇట్స్ ఎ సున్నీ, బలూచ్ పీపుల్ ఆర్ సున్నీ పీపుల్, ఆల్రెడీ చెప్పాను. యాంటీ ఇరాన్కి వ్యతిరేకంగా బలూచ్ పీపుల్ యొక్క రైట్స్ కోసం పనిచేస్తున్నటువంటి మిలిటెంట్ గ్రూప్. కానీ వీళ్ళు శాంతియుతంగా కోరుకోవట్లేదు, త్రూ వైలెన్స్, త్రూ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్. సో వాళ్ళకి బలూచ్ని ఫ్రీ చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది, ఆపరేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇది 2012లో స్టార్ట్ అయింది అనమాట. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై అబ్దుల్ మాలిక్ రిగి. సో ఈయన దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎల్స్ట్వైల్ జుద్దుల్లా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఆఫ్ షూట్, దాని యొక్క బ్రాంచ్. ఈ జుద్దుల్లా ఆర్గనైజేషన్ యొక్క మెంబర్స్ మీద ఇరాన్ గవర్నమెంట్ చాలా సివియర్ అటాక్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. వాళ్ళందరినీ క్రష్ చేయడం అనేది జరిగింది, చాలా క్రాక్ డౌన్స్కి పాల్పడడం అనేది జరిగింది. ఆ మెంబర్స్ అందరినీ అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. వాటి యొక్క ఫండింగ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా డిస్రప్ట్ చేసింది. సో అందుకే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ జైష్ అల్ అదిల్, సింప్లీ మీన్ ఆర్మీ ఆఫ్ జస్టిస్గా చెప్తాం. అండ్ ఈ జుద్దుల్లా ఆర్గనైజేషన్కి ఒకప్పుడు అల్ ఖైదా ఈజ్ ఆల్సో ఏ సున్నీ మెజారిటీ మిలిటెంట్ ఆర్గనైజేషన్, సున్నీ రైట్స్ కోసం పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్. సో వీళ్ళిద్దరికి క్లోజ్ టైస్ అనేవి ఉంటే వీళ్ళిద్దరు కలిసి చాలా బాంబింగ్స్, సివియర్ అటాక్స్ అనేవి ప్లాన్ చేసేవాళ్ళు. సో ఇరాన్ ఏం చేసింది, జైష్ అల్ అదిల్ యొక్క బేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో. సో పాకిస్తాన్ ఏం చేసింది, ఇరాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి, పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తున్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇలాంటి ఆర్గనైజేషన్ యొక్క బేసెస్ ఏవైతే ఉన్నాయో, యాంటీ పాకిస్తాన్ బలూచ్ మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బేసిస్ మీద అటాక్ చేయడం అనేది జరిగిందన్నమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ రిలేషన్స్, దే వర్ వెరీ కాంప్లెక్స్, టైమ్ టెస్టింగ్ రిలేషన్షిప్గా మనం చెప్పొచ్చు. 1979 ముందు చూస్తే 1979లో ఇరాన్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది, దట్ ఈస్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఆర్ ఇరానియన్ రెవల్యూషన్. సో దీని ద్వారా 1979 ముందు ఇరాన్లో ఉన్నటువంటి మొనార్కీ రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూలదోసి ఇరాన్ అనేటటువంటిది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారడం అనేది జరిగింది. ఒక థియోక్రటిక్ మతం బేసిస్ మీద, అంటే షియైట్ ఇస్లాం మీద ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. అండ్ రిపబ్లిక్గా మారడం అనేటువంటిది జరిగింది. అంటే మొనార్కీ ఉండదు, హెరిడిటరీ హెడ్ అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఇక్కడ నుంచి పీపుల్ ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో 1979లో జరిగినటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ లేదా ఇరానియన్ రెవల్యూషన్ ముందు ఇరాన్ని పెహ్లవీ డినాస్టీ రూల్ చేయడం అనేది జరిగింది. దోస్ రూలర్స్ యుఎస్కి చాలా స్ట్రాంగ్ అలైస్గా ఉండేవాళ్ళు. దే యూస్ టు రూల్ ఇరాన్ ఇన్ లిబరల్ వే. లిబరలిజం అనేటువంటిది ఇరాన్లో ఉండేది, ఫండమెంటలిజం కానీ లేకపోతే మతవాదం కానీ ఇరాన్లో ఉండేది కాదు 1979లో. సో బికాస్ ఆఫ్ ద క్లోజ్ కనెక్షన్స్ బిట్వీన్ దీస్ రూలర్స్ అండ్ యుఎస్, దానివల్ల ఏమవుతుంది, ఇరాన్లో మతం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా అండర్మైన్ అవుతుంది. ద ట్రెడిషన్స్, ద కస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాబ్లమ్స్లో పడుతున్నాయి. ఇస్లాం యాజ్ ఎ రిలీజియన్ ఇరాన్లో ఇబ్బంది పాలవుతుంది, అటాక్ గురవుతుందని భావించినటువంటి వాళ్ళు ఎవరైతే మొనార్క్ ఉన్నారో, పెహ్లవీ డినాస్టీకి చెందినటువంటి మొనార్క్ని అధికారంలోంచి దించేశారు, గవర్నమెంట్ని టాపల్ చేసి ఒక ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్, ఇస్లామిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కన్జర్వేటివ్ ఇరాన్ అనేటటువంటిది అవతరించడం అనేది జరిగింది 1979 ముందు. సో 1979 దట్స్ ఎ పీరియడ్ ఆఫ్ కోల్డ్ వార్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వరల్డ్ బైపోలర్గా మారడం అనేది జరిగింది. సమ్ కంట్రీస్ అలైన్డ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సమ్ కంట్రీస్ అలైన్డ్ విత్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్తో అలైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది.
కొన్ని కంట్రీస్ నాన్ అలైన్డ్గా ఉండడం అనేది జరిగింది. ఇండియా లాంటి కంట్రీస్ ఎయిదర్ యూఎస్ఏకి డైరెక్ట్గా కొలనో ఇది ఎంగేజ్ అవ్వలేదు, యూఎస్ఎస్ఆర్తో కూడా ఎంగేజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోలేదు, ఇష్యూ బేస్డ్గా వెళ్ళినాయి. ఏదైనా ఒక ఇష్యూలో యూఎస్ఏ తప్పు ఉంటే యూఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం, యూఎస్ఎస్ఆర్ తప్పు ఉంటే యూఎస్ఏకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మన ఫారిన్ పాలసీ చాలా ఇండిపెండెంట్గా ఉండేదన్నమాట, ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. మరి కోల్డ్ వార్ సమయంలో యూఎస్ఏతో ఎలైనటువంటి మన దాయాది ఎవరు అంటే, ఎందుకంటే మనం యూఎస్ఎస్ఆర్కి ఆ సమయంలో ఎంత నాన్ అలైన్డ్గా ఉందామని ప్రకటించినా యూఎస్ఎస్ఆర్ దగ్గర అయ్యాం. అక్కడ నుంచి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ మనం ఇది చేసుకోవడం కానీ, సోవియట్ ఐడియల్స్ లైక్ సోషలిజం లాంటి మనం ఇండియాలో అడాప్ట్ చేసుకోవడం కానీ, స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి అసిస్టెన్స్ మనం యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం కానీ ఇవన్నీ చేసాం. సో మన రైవల్ అయినటువంటి పాకిస్తాన్ ఏం చేసింది, యూఎస్ఏతో ఎలైన్ అవ్వడం అనేది జరిగింది. ఈవెన్ 1979 ముందు ఉన్నటువంటి మొనార్క్స్ యూఎస్ఏతోనే ఎలా అయ్యారని చెప్పుకున్నాం. సో అందుకే 1979 ముందు ఈ ఒక ఎలియన్స్గా వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట, ఒక కూటమిగా వీళ్ళందరూ ఉండేవాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, పాకిస్తాన్ కానీ, అండ్ దాంతోపాటు ఇరాన్ కానీ వీళ్ళందరూ. అండ్ ఈవెన్ ఇండియా పాకిస్తాన్ వార్ సమయంలో కూడా 1965లో జరిగినటువంటి వార్లో కూడా 1971లో జరిగినటువంటి ఇండో పాకిస్తాన్ వార్, దీన్నే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనే పేరుతో పిలుస్తాం. ఈ వార్ కల్మినేట్ అయిన తర్వాత, ఎండ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక సోవరెన్ నేషన్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో వీటిల్లో కూడా ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేసిందంటే పాకిస్తాన్కే సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది, బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంక్లినేషన్ టువర్డ్స్ యూఎస్. బట్ 1979లో ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్, ఇస్లామిక్ రెవల్యూషన్ అనేటువంటిది జరిగిందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్కి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడం అనేది జరిగింది. ద ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే, కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇరాన్లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో, వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఇస్లాంకి ఒక పెద్ద థ్రెట్గా వాళ్ళు భావించడం అనేటువంటిది జరిగింది. సో దట్ యాక్చువల్లీ led to an important event called ఇరాన్ హోస్టేజ్ క్రైసిస్. సుమారు 60 పైగా యుఎస్ డిప్లొమాట్స్ ఎవరైతే ఇరాన్లో అప్పటికున్నారో వాళ్ళందరినీ ఏం చేశారు అంటే 444 రోజులు ఖైదు చేసి వాళ్ళని బంధించడం అనేది జరిగింది. యుఎస్ కూడా బాగా గట్టిగా రిటాలియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ హోస్టేజ్ క్రైసిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద రైవలరీ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్కి అస్సలు పడదమ్మా, అస్సలు ఇదవ్వదమ్మా. అందుకే ఇరాన్ యొక్క రీజనల్ అలై అయినటువంటి సౌదీ అరేబియా ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ మిడిల్ ఈస్ట్లో ఇరాన్కి అండ్ దాంతోపాటు సౌదీ అరేబియాకి పడదు. సౌదీ అరేబియా సున్నీ మెజారిటీ నేషన్, ఇరాన్ అనేటటువంటిది షియా మెజారిటీ నేషన్. అందుకే సౌదీ అరేబియాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్లోజ్గా కొలాబరేట్ అవ్వడం అనేది జరుగుతుంది, క్లోజ్గా ఎంగేజ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇరాన్ అంటే ఇద్దరికి పడదు కాబట్టి. సో 1979 తర్వాత ఇరాన్ యుఎస్కి దూరం అయింది, బట్ పాకిస్తాన్ యుఎస్తో పాటే ఉంది. అందుకే డిఫరెన్సెస్ అనేటటువంటివి కొన్ని రావడం అనేది జరిగింది. రెండు దేశాల మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్, కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి రావడం అనేది జరిగింది. సెక్టేరియన్ డివైడ్ ఏదైతే ఉందో అది వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్లో కానీ, ఈవెన్ మిడిల్ ఈస్ట్లో కానీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వెస్ట్ ఏషియా ఇంత టర్బులెంట్గా ఉందన్నా, ఇంత ప్రాబ్లమెటిక్గా ఉందన్నా రీజన్ ఏంటి అంటే రిలీజియన్ అమ్మ. సో ఇస్లాం రిలీజియన్లో ఉండేటటువంటి సెక్టేరియన్ క్లాషెస్ అండ్ సెక్టేరియన్ డివైడ్, సున్నీ షియా డివైడ్ ఏదైతే ఉందో దాని కారణంగానే చాలా చాలా ఇబ్బందులు తలెత్తడం అనేటటువంటిది జరిగింది. అక్కడ శాంతి కానీ, అక్కడ ఒక స్థిరత్వం కానీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ ఇరాన్ తర్వాత షియైట్ మెజారిటీ నేషన్గా, షియైట్ పవర్గా ఇరాన్ అనేటటువంటిది అవతరించిందో, సున్నీ మెజారిటీగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దూరం అవ్వడం అనేది జరిగింది. ఇరాన్కి డిఫరెన్సెస్ అనేటటువంటివి స్టార్ట్ అయినాయి బికాస్ ఆఫ్ సెక్టేరియన్ డివైడ్. ద కేస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ వెల్. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఇన్వేడ్ చేయడం అనేటువంటిది జరిగిందో, ఎందుకు ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది? టు అప్హోల్డ్ ద న్యూలీ ఫార్మ్డ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో 1979లో ఎన్నికలు జరిగి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏర్పాటైంది. కానీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, రెబల్స్ ఎవరైతే ఉంటారో, మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారయ్యారన్నమాట. ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూలదోసేద్దామని. అండ్ యుఎస్ఎస్ఆర్ యొక్క ఐడియాలజీ ఏంటి? కమ్యూనిజం. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలంటే ప్రపంచంలో యుఎస్ఎస్ఆర్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అందుకే దాన్ని రెడ్ ఆర్మీ అంటాం. యుఎస్ఎస్ఆర్ తన యొక్క ఆర్మ్ ఫోర్సెస్ని ఆఫ్ఘనిస్తాన్లో డిప్లాయ్ చేయడం అనేది జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యేలాగా చూసుకునేందుకు, ద ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునేందుకు. అండ్ ఈ కాంటెక్స్లో ఇరాన్ అనేటటువంటిది యుఎస్ఎస్ఆర్కి అండ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే, ఇరాన్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ పాకిస్తాన్ ఎవరికి సపోర్ట్ చేసిందంటే తాలిబాన్ లాంటి దీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి మిలిటెంట్స్, రెబల్స్ ఎవరైతే ఉంటారో, మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూలో టైంలో కూడా వాళ్ళు 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉండమనేటువంటి ఆపోజిట్ సైడ్స్లో ఉండడం అనేది జరిగింది. బట్ తర్వాత తాలిబాన్ గవర్నమెంట్ 1996లో ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత రీకన్సిలియేషన్ అటెంప్ట్స్ అనేవి జరిగినాయి. ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, ఎనర్జీ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ బోత్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ మెయింటైన్ చేస్తూ వచ్చినాయి అన్నమాట. బట్ డీప్ డౌన్
రెండు దేశాలకి ఒకటంటే ఒకరికి పడదు, అంత కార్డియల్ రిలేషన్స్ ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ దట్ ఈస్ సెక్టేరియన్ క్లాషెస్. సో సున్నీ మెజారిటీ నేషన్ పాకిస్తాన్ అండ్ షియా పవర్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉందో, రెండు ఒక తాటి మీద నడవడం అనేటటువంటిది డిస్టెంట్ రియాలిటీ, సాధ్యపడదు. మతం ప్రకారంగా, ఐడియాలజికల్ ప్రకారంగా ఎప్పుడైతే వీళ్ళు విడిపోవడం అనేటటువంటిది జరిగిందో, సో అందుకే ఈ రెండింటి మధ్య రిలేషన్ చాలా కాంప్లెక్స్ అండ్ టైం టెస్టింగ్ అని చెప్పి నేను చెప్పాను. ఒకసారి ఎలైజ్గా ఉన్నారు, తర్వాత దూరం అవుతూ రావడం అనేది జరిగింది, మళ్ళీ ఎలైజ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, అట్లీస్ట్ ఇప్పుడు నటిస్తున్నారు, రైట్? సో హిస్టరీ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. మరి ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఇంటెన్సిఫై అవ్వడం వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటి ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్, రీజనల్ ఇన్స్టెబిలిటీ. మీ అందరికీ తెలిసిన విషయమే, ద రీజన్ ఆఫ్ వెస్ట్ ఏషియా కానీ మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు వెరీ వెరీ వల్నరబుల్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ మిలిటెంట్ గ్రూప్స్ అండ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ ఆయిల్ రిజర్వ్స్. సో ఆయిల్ వాజ్ న్యూ గోల్డ్ ఇన్ ద 20th and 21st centuries. 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో ఆయిల్ ఒక ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్గా ఉండమని జరిగింది. అందుకే మెనీ గ్లోబల్ ప్లేయర్స్ కానీ దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. అందుకే జియో పాలిటిక్స్ అనేటటువంటివి మనకి 20th century జియో పాలిటిక్స్ చూస్తే దిస్ పర్టికులర్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా చుట్టూ తిరగడం అనేటువంటిది జరిగింది. బట్ ఇప్పుడు షిఫ్ట్ అనేటటువంటిది అయింది ఇండియన్ ఓషన్ రీజియన్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మ్యారిటైమ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి జియో పాలిటిక్స్ షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద గెయినింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ రీజియన్స్, మ్యారిటైమ్ రీజియన్స్. సో అందుకే ఇంత వల్నరబుల్ రీజియన్ అయినటువంటి మిడిల్ ఈస్ట్లో కొత్త కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తే ఆ ప్రాంతంలో ఇప్పటికే ఘోరంగా ఉన్నటువంటి పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సెక్టేరియన్ డివైడ్ ఇంకా పీపుల్ మధ్య, సెక్స్ మధ్య, వేరు వర్గాల మధ్య గ్యాప్స్ అనేటటువంటి మొదలవుతాయి. అండ్ ప్రాక్సీ డైనమిక్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దో ఇరాన్ అండ్ దాంతోపాటు పాకిస్తాన్ ఎదురెదురుగా వార్ ప్రకటించుకోక్కర్లా, లేకపోతే ఎదురెదురుగా ఎయిర్ స్ట్రైక్స్ కానీ చేయక్కర్లా. ఇరాన్ పాకిస్తాన్కి యాంటీగా ఇరాన్లో ఆపరేషనలైజ్ అవుతున్నటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి ఆర్మ్స్, ఎమ్యునిషన్, టెక్నాలజీ ఇచ్చి పాకిస్తాన్ మీద అటాక్ చేయమంది అనుకోండి, అది కూడా చాలా ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. లేదా పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి జైష్ అల్ అదిల్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆర్మ్స్, ఎమ్యునిషన్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ఇది చేయమంది అనుకోండి. పాకిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం యాజ్ వెల్. టెర్రరిజంని గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. అలాంటి పాకిస్తాన్ నిజంగా చేస్తుంది అనుకోండి, అది ఇంకా రెండు దేశాల మధ్య రీజియన్లో చాలా కాన్ఫ్లిక్ట్స్కి దారితీసే అవకాశం ఉంటుంది, పరిస్థితులు తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. ప్రాక్సీస్ అంటే డూప్లికేట్స్. ఇరాన్ మే యూజ్ దీస్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆర్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ యాజ్ ఎ డూప్లికేట్ టు ఎయిమ్ ఆర్ టు టార్గెట్ పాకిస్తాన్. సో ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ బెలూచిస్తాన్ ప్రాంతంలో అన్రెస్ట్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతం డెవలప్మెంట్కి నోచుకోలేదు. అండ్ పీపుల్ చాలా పేదరికంతో, పావర్టీతో బాధపడడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ కేయోటిక్ అండ్ వల్నరబుల్ రీజియన్గా బెలూచిస్తాన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ అన్రెస్ట్ పెరిగితే ఇంకా ప్రజలకి, ప్రజాశాంతికి ముప్పు వాటిల్లుతుందని చెప్పొచ్చు. అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఫర్ నైబరింగ్ కంట్రీస్ యాజ్ వెల్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డామినో ఎఫెక్ట్. డామినో ఎఫెక్ట్ అనేటటువంటి ఎఫెక్ట్ గురించి ఇంతకు ముందే మీరు వినే ఉంటారు. పేక ముక్కలు ఇలా పేర్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేక ముక్కను మనం పడేసామనుకోండి, ఏం జరుగుతుంది? అన్ని పేక ముక్కలు పూర్తిగా కూలిపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఒక ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి స్టార్ట్ అయితే ఇట్ మే స్నోబాల్ ఇంటూ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా మిలిటెంట్ గ్రూప్స్ యొక్క ప్రెజెన్స్ ఉంది. అండ్ ఇట్ మే మూవ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇరాన్. ఇట్ మే మూవ్ టు పాకిస్తాన్. పాకిస్తాన్లో చేరితే ఇట్ మే మూవ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ వెల్. సో మన యొక్క సెక్యూరిటీకి అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సెక్యూరిటీకి, నైబరింగ్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. ఇండియా ఆల్రెడీ ఇరాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ చబహర్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. అక్కడ రోడ్స్ అండ్ అదర్ కారిడార్స్ మనం వేయించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్కి అది చేరుకునే అవకాశం ఉంటుంది కాన్ఫ్లిక్ట్. అండ్ ఇరాన్తో మన సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఒక డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్లో జారిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన ఎనిమి కాబట్టి మనం ఇరాన్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేసామనుకోండి, మనకు ఉన్నటువంటి వెస్టర్న్ అలయన్స్ కోపం తెప్పించే అవకాశం ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనకు ఒక అలై. సో ఇప్పుడు ఇరాన్కి మనం దగ్గర అయితే ఏం జరుగుతుంది? యుఎస్ఏ మన మీద పగబట్టే అవకాశం ఉంటుంది, మనతో క్లోజ్గా ఎంగేజ్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉండదు. అప్పుడు మరి చైనాని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే వెస్ట్ యొక్క సపోర్ట్, దీస్ గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ మనకు అవసరం.
సో ఇండియా ఒక డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది, ఎయిదర్ టు ఎంగేజ్ విత్ ఇరాన్ క్లోజ్లీ ఆర్ యుఎస్ఏ స్టాన్స్ తీసుకుందామా, ఏం చేద్దామని కన్ఫ్యూజన్లో ఇండియా ఉండడం అనేది జరుగుతుంది. సో రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి జారుకుంటాయి అనమాట, అది ఒక ప్రాబ్లం. సో చబహర్ పోర్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా మన ఇండియా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది, బట్ ఆ ఇంట్రెస్ట్ కూడా అండర్మైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ చబహర్ పోర్ట్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఫ్రమ్ సో లాంగ్ ఇండియా ఈజ్ ట్రయింగ్ టు ఎంగేజ్ విత్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటాం, కార్స్ అని చెప్తాం. ఉజ్బెకిస్తాన్ కానీ, తుర్క్మెనిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో క్లోజర్ ఎంగేజ్మెంట్, ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఒకప్పటి నుంచి హిస్టారికల్గా చూసినా ట్రేడ్ బాగా కొనసాగేది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉండేది, దాని ఒకప్పుడు ఉత్తరాపద్ అనేవాళ్ళు. ఉత్తరాపద్ ఫస్ట్ ఇనిషియల్లీ మన మౌర్యన్స్ యొక్క క్యాపిటల్ అయినటువంటి పాటలీపుత్ర నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉండేది. దాన్ని ఎవరు నిర్మించారంటే చంద్రగుప్త మౌర్య, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, ఆయన బిల్డ్ చేయడం అనేది జరిగింది. అండ్ మోడర్న్ డే గ్రాండ్ ట్రంక్ రోడ్ రైట్ ఫ్రమ్ దిస్ బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి కాబూల్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో మిడివల్ ఇండియన్ రూలర్, ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దీని గుండా చాలా ట్రేడ్ అనేది కొనసాగేది, ట్రేడ్ ఫ్లరిష్ అవుతూ ఉండడం అనేది జరిగింది. ఎంతోమంది లైవ్లీహుడ్స్కి ఇది చాలా ఉపయోగపడడం అనేది జరిగేది. బట్ ఎప్పుడైతే మోడర్న్ నేషన్ స్టేట్స్ ఏర్పడ్డాయో, ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే రైవల్స్గా దాయాదులుగా మారడం అనేటువంటి జరిగిందో, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎలోయింగ్ ఇండియాస్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ మనకు మధ్యలో అడ్డుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఎలో చేసినా రేపు పొద్దున పాకిస్తాన్కి ఇండియాకి ఏమైనా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, ఆ రూట్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది మనకు ప్రతీకారంగా. సో ఇలాంటి వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించాలని చెప్పి ఎప్పటి నుంచో ద ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్ని అధిగమించాలని చెప్పి ఇండియా ఎప్పటి నుంచో అనుకుంటుంది. దానికి సొల్యూషన్గా చబహర్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సొల్యూషన్తో ఇండియా ఆలోచన చేయడం అనేది జరిగింది. మన గుజరాత్లో ఉన్నటువంటి ముండ్రా అండ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి ఇరాన్లో ఉన్నటువంటి చబహర్ పోర్ట్కి మనం గూడ్స్ తరలిస్తాం. అక్కడ నుంచి త్రూ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సెంట్రల్ ఏషియా కూడా మన ప్రొడక్ట్స్ చేరుకోవడం అనేది జరుగుతుంది. దిస్ వే వీ కెన్ సూపర్సీడ్, దిస్ వే వీ కెన్ ఓవర్షాడో ద ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్, ఇజంట్ ఇట్? సో సిన్స్ ద హార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్, అది బెలూచ్ రీజియన్ కాబట్టి, ఈ ప్రాంతం కాబట్టి, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చబహర్ పోర్ట్ డెవలప్ చేయడానికి కానీ, లేకపోతే అదర్ కారిడార్స్ డెవలప్ చేయడానికి కానీ, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెడుతున్నామో దాని మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ పాసిబుల్ ఇంప్లికేషన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మీకు ఆల్ డైమెన్షన్స్లో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వీ అండర్స్టూడ్ అబౌట్ ద బ్యాక్ డ్రాప్, నెక్స్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అర్థం చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసామంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లైక్ జైష్ అల్ అదిల్ కానీ, లేకపోతే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కానీ, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ కాంప్లెక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్, ఇరాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు టైం టెస్టింగ్ ఎలా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ద బేసిక్ బెలూచ్ ఇష్యూ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ బెలూచ్ పీపుల్, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఇష్యూ యొక్క ఇంప్లికేషన్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి దట్ పర్టికులర్ రీజియన్ మీద, అండ్ దాంతోపాటు ఆన్ ఇండియా, మన భారతదేశం మీద ఎలా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. గోయింగ్ ఫార్వర్డ్ నేను స్లోగా ఆర్టికల్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అదర్ ఇన్స్టిట్యూషన్స్లోనే, అండ్ దాంతోపాటు వేరే అదర్ సిలబస్ కంప్లీషన్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు గివ్ మెజారిటీ పార్ట్ ఆఫ్ మై డే టు దోస్ కమిట్మెంట్స్ అండ్ ఆల్. బట్ స్లోగా విత్ ఇన్ వీక్ కన్ఫర్మ్గా ఆర్టికల్స్ యొక్క నెంబర్ సిగ్నిఫికెంట్గా నేను ఇంప్రూవ్ చేస్తాను. వీలైతే మన వీడియోస్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.